బైబిల్లో దేవుడు తన శిష్యులతో ఓ గాడిద పిల్లను తీసుకుని రమ్మంటూ ఎవరైనా ఏదైనా అడిగితే ప్రభువు నాకు కావాల్సినది అని చెప్పండి అని చెప్తాడు. ఈ మాటలు చూస్తున్నప్పుడు మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే ప్రభువుకు కావాల్సిందేంటో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. అంతేకాదు ఆయన తనకు కావాల్సిందేంటో మనకు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. మరి మీకు చెప్పాడా ప్రభు తాను మీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడో? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయం చూసినప్పుడు ప్రభువు యెరూషలేములోనికి దీనుడైన ఒక రాజుగా గాడిద పిల్లపై రావడం గమనించవచ్చు. అప్పుడు ప్రజలందరూ హోసన్నా హోసన్నా, ప్రభువు పెరట వచ్చువానికి జయము అంటూ కేకలు వేయడం, శాస్త్రులు పరిచయులు అభ్యంతరం చెప్పడం ఇవన్నీ మనకు తెలుసు. అయితే మీరు ఎప్పుడైనా ఇక్కడ మత్తయి 21, 12, 13 వచనాలలో వాక్య భాగాన్ని గమనించారా? ఇక్కడ ప్రభువు మందిరంలో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని, మందిరంలో వ్యాపారం చేస్తున్న వారిని చూసి కోపపడి వారి బలం త్రోసినట్టు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసిరని వారిని గద్దించినట్లు చూడవచ్చు. చూసారా? ఇదే అధ్యాయంలో ప్రభు ఒక భారవాహక గాడిద పిల్లను కోరుకున్నప్పుడు అది ఆయనకు లోబడింది. కానీ తన మందిరంలో ప్రార్థన చేసే ఓ వ్యక్తిని చూడాలనుకున్న ఆయనకు వ్యాపారం చేసేవారు కనబడ్డారు. ఎంత ఆశ్చర్యమో కదూ! అవును, ఈ సర్వసృష్టి మన ప్రభువుకు లోబడుతుంది. ఆయన గద్దిస్తే గాలి తుఫాను లోబడింది. ఆయన మాట చెబితే నీరు ద్రాక్షారసమైంది. ఒకసారి అదే నీరు ఆయన కాళ్ళ కింద నేలవలే మారింది. మరోసారి తన ప్రజల కోసం సంద్రం పాయలేంది. సంద్రంలో తిమ్మింగలం 3 రోజులు యోనా కోసం ఉపవాసం ఉంది. ఆకాశంలో సూర్యచంద్రులు ఒకనాడెల్లా యెహోషువ కోసం నిలిచిపోయారు. ఇలా 1-2 కాకులు ఏలియా కోసం ఆహారం తెచ్చాయి. పూరేళ్లు ఇశ్రాయేలుకు ఆహారం అయ్యాయి. చేపలు విస్తారంగా పేతురు వాళ్ళలో పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నీరు, ఆకాశం, గాడిద, సింహం, ఎలుగుబంటి అంటూ జంతువుల్ని, సృష్టిని, దేవుడికి లోబడిన ప్రతిదాన్ని అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూడవచ్చు. వాటికి ఆజ్ఞ అవగానే అవి చేసి పెట్టాయి. ఎందుకో తెలుసా? వాటిని దేవుడు లోబడేలాగానే చేశాడు. కానీ మనల్ని తన రూపంలో తన చేతులతో చేసుకున్నాడు. మనం విధేయులుగా ఉండాలనే దేవుడు కోరతారు, కానీ బలవంతం చేయడు. అందుకే ఇక్కడ దేవాలయంలో మనుషులు అలా ఉన్నారు. ఆయన దేవాలయం వరకు మోసిన గాడిద ఇలా ఉంది. సరే, ఇంతకీ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టలుగా ఉండే పిల్లల వలె మీరు ఉన్నారా? లేదా ఆయనకు లోబడిన జనాంగంగా మీ బతుకు జీవిస్తున్నారా? జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్లో 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. కాబట్టి ఈ దేహంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహంతో నిండి ఉండాలి. కానీ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21లో సెలవిచ్చిన శరీర కార్యాలతో కాదు. ఎందుకంటే ప్రభువుకు కావాల్సింది ఫలించేవారే కానీ ఫలాలు లేనివారు కాదు. చివరిగా మరో మాట, దేవుడు మీ నుండి బలులు కోరడం లేదు, విరిగి నలిగిన హృదయాన్ని కోరతాడు. మరి అట్టి ప్రభువుకు కావాల్సిన వాటిని మన జీవితంలో కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా జీవిద్దామా? అటు గొప్పదనిత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.